హాయ్ అండి. మన శారీస్‌లో బ్లౌజ్ పీసులు ఉంటాయి కదా! అవి మనం వర్క్ చేయించుకుంటున్నామని పక్కన పెట్టేస్తున్నాము. వర్క్ చేయించుకోకుండా. ఈ బ్లౌజ్ పీస్ ఉంటాయి కదా! వాటితోన ఈ లంగా జాకెట్ కుట్టాను. ఈ లంగా చూడండి ఎంత బాగుందో అసలు. ఈ బ్లౌజ్ అయితే వేరే పీస్ చిన్న పీస్ ఉంటే అది కుట్టాను. ఈ లంగా అయితే ఎంత వచ్చిందో అసలు. 1 మీటర్‌లో ఇంత మంచిగా వస్తుంది అనుకోలేదు నేను. ఇది 2 ఇయర్స్ బేబీ వరకు వస్తుంది నాకు తెలిసి. ఇంతకుముందు వేరే పాపకు కుట్టాను నేను. చూడండి ఎంత బాగుందో. కుర్చీలు ఎంత బాగా వచ్చాయో, ఎంత నీట్‌గా వచ్చిందో. అసలు 1 ఇయర్ బేబీ అనగానే మంత్స్ బేబీకే కుట్టాను. అన్ని ఫిల్టేసి చాలా చాలా బాగా వచ్చింది అసలు. నాకసలు టైలింగ్ రాదు కానీ కుట్టాను అయినా కూడా. చూడండి బ్లౌజ్ ఎంత బాగుందో. మన ఇంట్లో మిషన్ ఉంటే మనం ఎన్ని వేషాలన్నా వేయొచ్చు అనిపించింది నాకు. అసలు ఎట్లా కుట్టాను చూడండి. ఆ చేతుల్లో నాకు కటింగ్ రాదు, ఏం రాదు. వాడితో కుట్టాను. ఇది బాగా చూపించడం రావడం లేదు మా పాపకి. దాన్ని బట్టి సాగదీస్తా ఉంది అటు ఇటు అటు ఇటు. హ్యాండ్స్ బెల్ హ్యాండ్స్ లాగా పెట్టాను. చూడండి ఎంత బాగుందో. లంగా ఎక్కడ కుచ్చుకోకుండా అన్నీ కుట్టడానికి నాకు చాలా టైం పట్టింది. నాకు టైలరింగ్ రాదు, అయినా కూడా కుట్టాను. చూడండి. ఇంట్లో మిషన్ ఉంటే ఇట్లా చిన్న చిన్నగా ఎంత బాగా కుట్టుకోవచ్చు పిల్లల కోసం. చూడండి బ్లౌజ్ ఎంత ముద్దుగా వచ్చిందో. నీకు కొంచెం పెద్దగా అనిపించింది కానీ ఏమో సరిపోతుందో లేదో. బటన్కి చిన్నగా ఒకటే ఉక్స్ పెట్టేటట్టు పెట్టి కుట్టాను. చూడండి లంగా బ్లౌజు ఇలా పోగులు వెళ్ళకోకుండా గుచ్చుకోకుండా చిన్నపిల్లలు ఇబ్బంది పడతా ఉంటారని చెప్పేసి అవి లోపలికి మలిచి కుట్టి డబల్ స్టిచ్చింగ్ చేశాను అసలు. ఏమో నా పాపలకి కుట్టుకుంటుందేమో అని టీషర్ట్లు వాడేదాన్ని బ్లడ్ డ్రెస్లు వేస్తే ఆ ఇబ్బంది లేకుండా లోపలికి మలిచి కుట్టేశాను. చిన్న పాప కదా మంత్స్ బేబీనే వేసుకుంటుందని చెప్పేసి అన్ని లోపలికి మంచిగా పోగులు వెళ్ళకుండా కుట్టేశాను. చూడండి లంగా ఎంత బాగుందో. కుర్చీలు ఎంత మంచిగా వచ్చాయి చూడండి. ఇది బ్లౌజ్ పీసే. ఇంకా నేను ఏం చేశాను, కొంచెం కట్ చేసి బాడీకి వేశాను. చూడండి ఇంకో ఇంకా కుర్చీలు ఎక్కువ వచ్చేవేమో బాడీకి కొంచెం క్లాత్ తీసాను. కానీ చాలా చాలా బాగుంది. ఇలా కెమెరాలో చూడడం కన్నా ఇంకా రియల్గా చూస్తే చాలా బాగుంది అసలు. రెడీమేడ్లో 2000 అట్లా పడుతుంది. కానీ మనం ఇంట్లో మిషన్ ఉంటే ఇలా కుట్టుకుంటే ఎంత బాగుంటుంది చూడండి. కుర్చీలు ఎంత బాగా ఎంత నీట్గా వచ్చిందో చూడండి అసలు. చూడండి ఇట్లా ఇంకా 2 ఇయర్స్ బేబీకి వచ్చే వరకు ఉంటుంది. అది బిల్ట్ వేసాను చూడండి ఎంత పెద్ద బిల్ట్ పడ్డదో అసలు. ఇంకా చాలా పొడవు వస్తుంది అది. చూడండి ఈ బ్లౌజ్ సరిపోతుందో లేదో నాకు డౌట్. కానీ లంగా బాగుంది కదా అసలు. ఇంట్లో బ్లౌజ్ పీస్లు అని చాలానే ఉంటాయి, ఇలా కుట్టుకుంటూ అయిపోతుంది బేబీస్ ఉన్న వాళ్ళకి. నేను మా అమ్మాయిల కోసం లంగా జాకెట్ అడిగితే 2000 అలా చెప్పారు, 1500 2000 అలా చెప్పారు. కానీ ఇంట్లో మిషన్ ఉంటే ఇలా కుట్టుకుంటే ఎంత బాగుంటుంది చూడండి. ఎన్ని కుర్చీలు వచ్చినాయి, నీట్గా వచ్చింది పీస్. వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఇలా. ఇంకా ఇంకా బార్డర్ కూడా తీసాను. ఒక సైడ్ పెద్ద బార్డర్ వచ్చింది. అయితే ఇక దాన్ని వెనక ముందు వేరు అయిపోతుందని చెప్పేసి కట్ చేసి కుట్టేశాను. ఇంకా బార్డర్ తీసాను ఇంకా నేను. చూడండి ఎంత బాగుందో. కుర్చీలు ఇలా వచ్చాయి. అస్సలు రాదు నాకు టైలరింగ్, కానీ నేను ఇట్లా పాపల కోసం చాలా కుడతాను. కానీ మా పిల్లలు వేసుకోరు లంగా జాకెట్లో, నేను కుడతా ఉంటాను. చూడండి మిషన్ ఉంటే ఇలా చిన్నపిల్లలు కుట్టుకుంటే ఎంత బాగుంటుంది అసలు. దీనికి చూపించమంటే ఏమో పాప దాన్ని ఇలాగా తీసి చూపెడుతుంది. మంచిగా చూపించవే అంటే చాలా రఫ్గా అసలు ఇలా తీస్తుంది.